హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వార్ల ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో గ్రూప్ మైనింగ్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి, గ్రూప్ మైనింగ్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, అసలు గ్రూప్ మైనింగ్ ప్రాసెస్ అనేది మనం ఏ విధంగా చేయాలి అంటే మన ఇంటర్లింక్లో కూడా మనకైతే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ ఆప్షన్ ఉంది కదండి. సేమ్ అదే విధంగా మనకైతే స్ప్రౌట్ నెట్వర్క్ కూడా ఉందండి. సో దాని ద్వారా మనమైతే మైనింగ్ చేసుకోవడం ద్వారా మనకి ఎక్స్ట్రా కాన్సెప్ట్ వస్తాయండి. ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఏ విధంగా చేయాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్లు ఏమిటి, అలా చేయాలి అవన్నీ కూడా చెప్పబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. మనకి రీసెంట్గా అయితే ఈ వింటర్ వండర్ల్యాండ్కి సంబంధించిన లాస్ట్ డే కూడా క్లెయిమ్ కావడం జరిగిందండి. సో లాస్ట్లో అయితే ఆ ఈవెంట్ గురించి కూడా మాట్లాడతాను. అంతకంటే ముందుగా ఈ యొక్క సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందామండి. సో చూడండి, ముందుగా అయితే మనం యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత స్ప్రౌట్ నెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చాలా ఆప్షన్లు అయితే ఉంటాయండి. కింద హోమ్ అని, ఎర్నింగ్ టీమ్ అని, లీడర్ బోర్డ్స్ అని, సెట్టింగ్స్ అని 4 ఆప్షన్లు ఉన్నాయి కదా కింద. సో మీరేం చేస్తారంటే కింద ఎర్నింగ్ టీమ్ కనిపిస్తుంది కదా, రెండో బాక్స్ దాని మీద ప్రెస్ చేయండి. ఎర్నింగ్ టీమ్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందండి. మీరు మొత్తం ఎంతమంది రిఫర్ చేశారు, వాళ్ళల్లో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు అని మొత్తం వివరాలు మనకి చూపిస్తారండి. సో ఇదైతే మన ఎర్నింగ్ టీమ్కి సంబంధించిన విషయాలండి. సో మీరు కొంచెం కిందకే స్క్రోల్ చేసినట్లయితే యువర్ సెక్యూరిటీ సర్కిల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కింద చూసుకోవచ్చు మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ అనే ఆప్షన్ కూడా మీకైతే గ్రీన్ కలర్ బాక్స్లో చూపిస్తుంది. కింద కనిపిస్తుంది కదా మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ అని. సో ముందుగా అండి ఈ యొక్క గ్రూప్ అనేది అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి సింపుల్గా తెలుసుకుందాం. అది కూడా మనకి ప్రాజెక్ట్ వాళ్ళు చదువుతున్నట్టు తెలుసుకుందాం, ఎందుకంటే మనకు సొంత మాటలు కాకుండా ప్రాజెక్ట్ చెప్పింది ఫాలో అవుదాం. సో ఇక్కడ చూడండి, సెక్యూరిటీ సర్కిల్ అంటే ఏమిటంటే, సెక్యూరిటీ సర్కిల్ అంటే మీరు స్ప్రౌట్ నెట్వర్క్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన విశ్వసనీయ వినియోగదారుల సమూహం. మీ సెక్యూరిటీ సర్కిల్కు గరిష్టంగా 5 మందిని జోడించడం ద్వారా మీరు మీ బేస్ సంపాదన రేటును పెంచుకోవచ్చు మరియు నెట్వర్క్ను బలోపేతం చేయడంలో కూడా సహాయపడవచ్చు. సో సెక్యూరిటీ సర్కిల్ అండి, మనం ఎవరినైతే డైరెక్ట్గా రిఫర్ చేస్తామో, మనం డైరెక్ట్గా స్ప్రౌట్ నెట్వర్క్ యాప్లో ఎవరైతే రిఫర్ చేస్తామో వాళ్ళనైతే మన సెక్యూరిటీ గ్రూప్లోకి ఇన్వైట్ చేసే అవకాశం మనకైతే ఉంటుందండి. మన ఇంటర్లింక్లో అయితే మనకి ఇతర ఫ్రెండ్స్ కానీ మన టీం కాని వాళ్ళని కానీ ఎవరైనా రిఫర్ చేయొచ్చు. కానీ స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళని మాత్రమే మనకైతే ఈ యొక్క గ్రూప్లోకి ఇన్వైట్ చేసే అవకాశం అయితే ఉందండి. సో దీనివల్ల ఏంటంటే మన మైనింగ్ బూస్ట్ పెరుగుతుంది, ఎక్కువ కాయిన్స్ వస్తాయి. దాంతోపాటు మన ప్రాజెక్ట్ అనేది స్ప్రౌట్ నెట్వర్క్ కూడా ఒక మంచి ప్రాజెక్టులు మనకైతే పబ్లిక్లోకి బాగా వెళ్ళాలంటే గ్రూప్ మైనింగ్ ఆప్షన్ బాగా హెల్ప్ అయితే అవుతుందండి. సో ఖచ్చితంగా దీన్ని కూడా చదువుతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ సెక్యూరిటీ సర్కిల్లో చేరడానికి మీరు ఆహ్వానించబడిన బృందం నుండి 5 మంది వరకు చేయించుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక 10 మందిని కానీ 100 మందిని కానీ రిఫర్ చేశాను అనుకుందాం, కానీ 5 మందిని మాత్రమే, 5 మెంబర్స్ మాత్రమే ఈ గ్రూప్లోకి నేను జాయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సేమ్ అన్ని గ్రూపుల్లో కూడా 5 or 6 మెంబర్స్ మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. మీకు తెలిసిన విషయమే. మీరు యాడ్ చేసిన ప్రతి వ్యక్తికి మీ బేస్ సంపాదన రేటు 5% పెరుగుతుంది. సో నేను ఇప్పటికిప్పుడు ఒక పర్సన్ కానీ ఆ గ్రూప్లోకి రెడీ చేయడం వల్ల, అదేవిధంగా జాయిన్ చేయడం వల్ల నా మైనింగ్ రేట్ అయితే 5% అయితే పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే నాకు పర్ డేకి 100 కాయిన్లు వస్తున్నాయి అనుకుందాం. సో అది ఆటోమేటిక్గా నాకైతే 105 కాయిన్లకి అయితే పెరుగుతుంది అనమాట ప్రతిరోజు కూడా. సో అలాగా 5 సార్లు 5 మెంబర్స్ మనం రిఫర్ చేయడం ద్వారా మన యొక్క బోనస్ రేట్ అయితే 25% అయితే పెరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక 5గురిని కానీ డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళని ఈ యొక్క సెక్యూరిటీ గ్రూప్లోకి కానీ మీరు జాయిన్ చేసినట్లయితే మీకు ప్రతిరోజు కూడా రఫ్ చెబుతున్నానండి, 100 కాయిన్లు వచ్చే వాళ్ళకైతే 125 కాయిన్లు అయితే వస్తాయి. 100 కాయిన్లు వచ్చే వాళ్ళకైతే 110 కాయిన్లు అయితే వస్తాయండి. సో మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు 500 కాయిన్లు వచ్చే వాళ్ళకైతే రోజుకి 600 కాయిన్లు అయితే వస్తాయండి. సో ఈ విధంగా మనకైతే 25% అయితే పెరిగిద్ది అనమాట. సో ఈ విధంగా మనకు మొత్తం కూడా దాన్ని చేయడం జరిగింది. 625 కాయిన్స్ వరకు వస్తాయి. సో 1000 కాయిన్లు వచ్చే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి 1250 కాయిన్లు అయితే వస్తాయండి. సో మీకైతే క్యాలిక్యులేషన్ మొత్తం కూడా సింపుల్గా చెబుతున్నాను. మీరు వ్యక్తిగతంగా ఆహ్వానించబడిన వినియోగదారులకు మాత్రమే మీ సర్కిల్లో జోడించగలరు. సో ఇదండి, ఈ ప్రాజెక్టులో అయితే మనం డైరెక్ట్గా రిఫర్ చేసిన వాళ్ళని మాత్రమే ఈ గ్రూప్లోకి మనం యాడ్ చేయగలమండి. అవుటర్స్ని మీ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవైన వాళ్ళైతే మీరు గ్రూప్లో చేర్చుకోలేరండి. మీ యొక్క డైరెక్ట్ టీమ్ని మాత్రం అవకాశం అయితే ఉంటుందని చాలా ముఖ్యంగా చెబుతున్నారు ఇక్కడ. మీరు మీ సర్కిల్ని ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మార్పులు రోజుకు ఒకసారి మాత్రమే పరిమితం కావచ్చు. సో ఇదండి మన సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ 5 మెంబర్స్లో ఒక 2-3 మెంబర్స్ ఒకవేళ ఇన్యాక్టివ్ ఉండడం వల్ల మనమైతే ఆ గ్రూప్ని మళ్ళీ మొదటి నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏం చెబుతున్నారంటే భవిష్యత్తులో మార్పులు రోజుకు ఒకసారి మాత్రమే పరిమితం కావచ్చు.
సో మీరు ముందుగానే ఈ టెన్షన్ లేకుండా, ఈ ప్రాబ్లం లేకుండా మీరు కరెక్ట్‌గా వీళ్ళు మైనింగ్ చేస్తారు. వీళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. ప్రతిరోజు కూడా వీళ్ళైతే యాక్టివ్‌గా ఉంటారని వాళ్ళని మాత్రమే మీ గ్రూప్‌లోకి జాయిన్ చేసుకోండి. మీరు ఇబ్బంది పడరు భవిష్యత్తులో అయితే చెబుతున్నాను. ఇది అసలు ఎందుకు ముఖ్యం అంటే స్ప్రౌట్ నెట్వర్క్ అనేది నమ్మకం మరియు చురుకైన భాగస్వామ్యానికి ప్రతిఫలం ఇస్తుంది. మీకు తెలిసిన వ్యక్తుల సెక్యూరిటీ సర్కిల్‌ను సృష్టించడం ద్వారా మీరు నకిలీ ఖాతాలు తగ్గించడంలో సహాయపడతారు మరియు అందరికీ మరింత సురక్షితమైన న్యాయమైన వ్యవస్థను నిర్మిస్తారు. సో ఈ విధంగా మీరైతే గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా మీ మైనింగ్ రేట్ పెంచుకోవచ్చు. ఫేక్ అకౌంట్స్కి కూడా అవకాశం ఉండదండి. రియల్ హ్యూమన్స్ మాత్రమే ఇక్కడైతే మళ్ళీ ఈ గ్రూప్లో కూడా అవకాశాలు అయితే ఉంటాయండి. ఫేక్ వాళ్ళు అయితే ప్రతిరోజు వచ్చి నొక్కరు కదా బటను, మైనింగ్ బటను. సో రియల్ హ్యూమన్స్ మాత్రమే, రియల్ యూజర్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్లో ఉండాలి అని కోరుకుంటున్నారండి. సో ఖచ్చితంగా ఇదైతే అందరికి కూడా ప్లస్ పాయింటే. మన కాయిన్ బేస్ అనేది పెరిగిద్ది అనమాట. సో ఒకసారి ఆ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేయాలో చెబుతాను. సో ముందుగా అండి మనం యాప్ను ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇదైతే డెమో అకౌంట్ అండి. ఈ యొక్క అకౌంట్లో అయితే పర్ హవర్కి అయితే 0.57 కాయిన్స్ అయితే వస్తున్నాయి. 0.57 కాయిన్స్ అయితే వస్తాయండి, చూసుకోవచ్చు మీ డేటా. సో ముందు ఎర్నింగ్ టీంలోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ అని మీకు కింద కనిపిస్తుంది కదా గ్రీన్ బాక్స్, మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ అండి. సో దాని మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత అండి మనకి ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఎవరినైతే రెఫర్ చేశారో వాళ్ళకి సంబంధించిన వివరాలు మొత్తం కనిపిస్తాయండి. చూసుకోవచ్చు ఈ విధంగా మీకైతే ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే 5 మెంబర్స్ అయితే ఉన్నారు ఈ యొక్క అకౌంట్లో అయితే. సో 5 కూడా మనం యాడ్ చేయొచ్చండి. యాడ్ టు సర్కిల్ అని కనిపిస్తుంది కదా పైన మీకు గ్రీన్ బాక్స్, పేరుకి రైట్ సైడ్ అండి. పేరు కుడివైపున అయితే మీకు యాడ్ టు సర్కిల్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ బాక్స్, దాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఒక మెంబర్ని అయితే మీ ముందు లైవ్లో నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా సెకండ్ మెంబర్ని కూడా యాడ్ చేస్తున్నాను, థర్డ్ మెంబర్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మెంబర్ని కూడా యాడ్ చేస్తున్నాను మీ ముందే లైవ్లో. మీ ముందే యాడ్ చేశానండి. సో చూసుకోవచ్చు వీళ్ళలో ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో మీరు కావాలనుకుంటే వాళ్ళని రిమూవ్ చేసే అధికారం కూడా మీకు ఇచ్చారండి. సో ఖచ్చితంగా మీరు గమనించాలి. 5 మెంబర్స్ అయితే నేనైతే ఇక్కడ లైవ్లో మీ ముందు అయితే ఈ గ్రూప్లోకి యాడ్ చేశాను, మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఒక విషయం చెబుతున్నాను, మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ గ్రూప్ మైనింగ్ కాకుండా నార్మల్ మైనింగ్లో చూసుకోవచ్చు. మీరు ఎవరినైతే రెఫర్ చేశారో ఇక్కడ ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు మీకు డేటా చూపించదండి. చూసుకోవచ్చు ఈ అకౌంట్లో అయితే 4 మాత్రమే యాక్టివ్లో ఉన్నారు, నాకు డేటా ఉంది. సో 1 2 3 4 మెంబర్స్ అయితే యాక్టివ్గా ఉన్నారండి. 1 to 4 మెంబర్స్ యాక్టివ్గా ఉన్నారు. థర్డ్ అండ్ ఫిఫ్త్ మెంబర్ అయితే ఇన్యాక్టివ్గా ఉన్నారని అక్కడ చూపిస్తుంది. లాస్ట్ యాక్టివ్ అండి, వీళ్ళు డిసెంబర్ 12వ తారీఖు అయితే మైనింగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే ఫుల్ డేటా కూడా ఉంటుందండి. సో మీరైతే ప్రతిరోజు కూడా యాక్టివ్లో ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి మీ సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి. మీకు భవిష్యత్తులో ఇబ్బంది ఉండదండి, లేదనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. సో ఇక్కడ పింగ్ ఆల్ అని ఉంటుందండి. సో పింగ్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు ఒకవేళ ఇన్యాక్టివ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది పింగ్ చేయడం ద్వారా. సో వాళ్ళకి అర్థమైంది, ఓకే మనకి సీనియర్ గారు అయితే పింగ్ ఇచ్చారు, నేను మైనింగ్ స్టార్ట్ చేశాను కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే ఒక నోటిఫికేషన్ అయితే వెళ్ళేది, దాన్ని పింగ్ అంటారు. సో ఈ విధంగా అయితే మీరు సెక్యూరిటీ గ్రూప్ను అయితే రెడీ చేసేసుకున్నారు. చూసుకోవచ్చు 5 రెఫర్ చేశాను కాదంటలేదు, కానీ ఇక్కడ 3 మాత్రమే యాక్టివ్లో ఉన్నారండి. రియాలిటీలో అయితే 3 మాత్రమే యాక్టివ్గా అయితే ఉన్నారండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఆ 5 కూడా యాక్టివ్లో ఉందని మీ యొక్క మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. 5 కూడా ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలండి. సో ఇప్పుడు మనం ఈ ముందే 5 యాడ్ చేశాను కాదంటలేదు, కానీ ఇక్కడ 2 వ్యక్తులు ఇన్యాక్టివ్ ఉన్నారు కాబట్టి నాకైతే మైనింగ్ బోనస్ రేటు రాదు కూడా. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. 5 కూడా యాక్టివ్ పర్సన్స్ని మీరు రెఫర్ చేయడం ద్వారా మాత్రమే మీ యొక్క మైనింగ్ బేస్ రేట్ అయితే పెరుగుతుందండి. లేదనుకుంటే మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా బెనిఫిట్ అయితే ఉండదండి. మీరు గ్రూప్ క్రియేట్ చేస్తారు, కానీ మీరు రెఫర్ చేసిన వాళ్ళు, గ్రూప్లో తీసుకొచ్చిన వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటే వాళ్ళ వల్ల వాళ్ళకి యూస్ లేదు, మీకు కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు రావాల్సిన మైనింగ్ బూస్ట్ రేట్ అయితే రాదు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. కాబట్టి ఇది మరీ పెద్ద మైనస్ పాయింట్ ఏం కాదు. యాక్టివ్గా ఉండే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వాలని ఏ ప్రాజెక్ట్లో అనుకుంటారండి. సో అది మీరు గమనించి ఇప్పటి నుంచైనా ఒక 5 యాక్టివ్ పర్సన్స్ అయితే మీ యొక్క గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా గ్రూప్ మైనింగ్లో అయితే జాయిన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఒకసారి అయితే మనం ఈ యొక్క వింటర్ వండర్లాండ్కి సంబంధించిన ఈవెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఒకసారి ఆ వింటర్ వండర్లాండ్ ఏ విధంగా చూద్దాం. సో చూసుకోవచ్చు మనకైతే 5 బ్యాడ్జీలు కూడా రావడం జరిగిందండి సక్సెస్ఫుల్గానే. సో ఈ యొక్క ఈవెంట్లో అయితే నేను ప్రతిరోజు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేశానండి.
సో ఈ విధంగా జస్ట్ మీకైతే ఒక ప్రివ్యూ అయితే ఇస్తున్నాను. దీనికి సంబంధించిన ఇన్‌డెప్త్ వీడియో మనకైతే పోస్ట్ అయితే వస్తుంది అఫీషియల్‌గానే. వచ్చిన తర్వాత రేపు గాని, ఎల్లుండి గాని మళ్ళీ మాట్లాడుకుందామండి. సో 30 డేస్‌కి 30 డేస్ నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి 1000 కాయిన్ల బోనస్ అయితే నాకు ఫైనల్‌గా రావడం జరిగిందండి. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా వచ్చిందనుకుంటున్నారు ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో. ఇంక దాంతోపాటు 5కి 5 బ్యాట్లు ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా కామెంట్‌లో తెలుపుతారని కోరుకుంటున్నాను. కామెంట్ చేసి మీరైతే దాంట్లో తెలుపుతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైతే ఈ యొక్క 5 బ్యాట్స్ వచ్చినాయో వాళ్ళకైతే ఒక బెనిఫిట్ ఉండేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ వాళ్ళైతే. సో దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వీడియో మళ్ళీ వస్తుంది. ఫుల్ క్లారిటీ వస్తుందండి. జస్ట్ ఈ వీడియో అయితే గ్రూప్ మైనింగ్ కోసం మాత్రమే కొత్త వాళ్ళు చేసుకుంటారని చేశాను. సో మనకైతే అఫీషియల్ ఈవెంట్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది. ఇంకా రేపు ఈవినింగ్ వరకు ఛాన్స్ ఉంది. ఎవరైనా క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు డే 30ది అయితే. సో మనకైతే 5 బాక్సులు అయితే రావడం జరిగిందండి, 5 బ్యాచ్లు అయితే. సో ఈ యొక్క ఈవెంట్ తాలూకా 5 బ్యాచ్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనకైతే అప్డేట్ రాబోతుందండి. వచ్చిన తర్వాత అఫీషియల్ నోట్ మళ్ళీ మాట్లాడుకుందామండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో చూసి మీరు అందరూ కూడా గ్రూప్ మైనింగ్లో ఈ రోజు నుంచి పాల్గొంటారని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ.